నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కుల మతాలకు అతీతంగా మత సామరస్యంతో నిర్వహించుకునే ఏకైక ఉత్సవం మొహరం పండుగ జిల్లా కేంద్రం గౌసేపాక్ జిల్లా పీరీల గుండం వద్ద మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మందమరి పట్టణం విద్యానగర్లో నిషేధిత గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్ 1 కిలో 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఏఐటీయూసీ సిపిఐల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి ధర్నా కార్యక్రమానికి ముందే ఏఐటీయూసీ సిపిఐ నాయకుల అరెస్టు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కు తరలింపు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు కలిసి త్యాగాలకు ప్రతీక అయిన పవిత్ర మొహరం పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వెంకటేశ్వర థియేటర్ గౌసేపాక్ పీరీల గుండం వద్ద మొక్కులు తీర్చుకుని మాట్లాడుతూ మొహరం పండుగను మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొంటారని హిందూ ముస్లింలు భాయి భాయి అనే భావనతో కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా అధికంగా హిందూ ముస్లిం మతాల వారు పాల్గొని పీరీల పండుగగా నిర్వహించుకుంటారని తెలిపారు. పీరీల పండుగ పేరుతో కొన్ని తరాల నుంచి మన ప్రాంతంలో ఈ పండుగను నిర్వహించుకుంటున్నారని అన్ని మతాలు కులాల వారు కలిసి ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎండి ఉస్మాన్ అలీ, ఎండి షాకిర్ అహ్మద్, ఎండి సోహెల్ ఖాన్, సయ్యద్ అఫన్, తాజ్, షకీల్, సర్వర్, షైబాజ్, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని వారి వారి మొక్కులను సమర్పించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంతో పవిత్రతో కూడుకున్న మొహరం మన ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మొహరం పండుగ మత సామరస్యానికి ఇది ప్రతీక. హిందూ ముస్లిమ్స్ చాలా ఘనంగా జరుపుకునే మొహరం, అదేవిధంగా పీర్ల పండుగ అంటారు. గ్రామాలలో కూడా హిందువులే దీన్ని కొన్ని గ్రామాలు హిందువులే ముందుబడి
ఈ మొహరంని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో పవిత్రత మొహరంని దర్శించుకొని మనం పూజలు చేస్తే మనంతా బాగుంటామనే ఒక నమ్మకం. సాధారణంగా పోతుంటే దాని కింద నుంచి అటు ఇటు దాని కింద నుంచి నడుస్తారు. ఇంకా ఒట్టు విభూతి పెట్టిన తర్వాత ఎంతో మేలు తట్టుకొని అందరూ దీన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మంచిగా కూడా చాలా ఘనంగా చాలా బాగుంటుంది. మా చిన్న వయసులో కూడా పాత మంచిలో మా ఇంటి ముందే ఈ పీర్ల పండుగ జరుపుకుని ఆనందించి చిన్నప్పటి నుంచి జరుపుకోబట్టి ఈ సందర్భంలో మొహరం సందర్భంలో హిందూ ముస్లిం బాయి అనే దిశగా మనమంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఈ మొహరం మనకు ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలంతా సుఖంగా సంతోషంగా మరొకసారి మొహరం శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఇస్లామిక్ అంటే కొత్త సంవత్సరం, ముస్లిం సోదరులకు కొత్త సంవత్సరం, త్యాగ త్యాగాలకి చిహ్నంగా ఈ యొక్క మొహరం గొప్ప పండుగ. ఈ యొక్క పండుగను కుల మతాలకు అతీతంగా ఒక ముస్లింలే కాకుండా హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు కూడా ఐక్యమతతో హిందూ ముస్లిం బాయ్ అని గంగా యమున తహజీబ్ అనేది ఒక తెలంగాణలో ఆనవాయితీగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా కలిసిమెలిసి చేసుకునే గొప్ప పండుగ మొహరం పండుగ. మరి ఇలా షహాదత్ కర్బలాలో ఇలా హజరత్ ఇమాం హుసేన్ రజల్లాహు తాలాను వారి పేద త్యాగాలను చేసినటువంటి రోజును కొనియాడుతూ ఈరోజు మరి అందరూ కూడా ఇలా అన్నదాన కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా షర్బత్ పానీయాలతోని ఈరోజు వారి మొక్కులను తీర్చుకోవడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణలో గతంలో కూడా ప్రభుత్వం మరి అనేక నిధులు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క మొహరం పండుగను మరి ఈరోజు అలావాలను అదేవిధంగా ఈ యొక్క మందిరాలను మరి ఇంకా అభివృద్ధి చేసే దిశగా మరి ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అతిపెద్ద పండుగ మొహరం. ఇలా కులాలకు మతాలకు అతీతంగా అనేక మంది మరి ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యతతోని గొప్పగా మరి ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి మరి వచ్చే మొహరం కల్లా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏవైతే ఆషుర్ఖానాలు ఉన్నాయో వాటికి స్పెషల్ ఒక బడ్జెట్ ఒక మైనారిటీ కార్పొరేషన్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. आशूरा के मौके पर मंचलाल का जो कदीम आशूर खाना है उस आशूर खाने पर आज जो आलमा बिठाए गए उन आलमों के पास हिंदू मुसलमान हर कौम के लोग आकर अपनी जो मन्नतें हैं पूरे कर रहे हैं। साहबा में जो मन्नतें पूरे वो लोग आकर यहाँ पर जो भी अपने मन्नतों के हिसाब से थोड़े लोग यहाँ पर आकर नारियल चढ़ाते हैं, थोड़े लोग चादर चढ़ाते हैं। उसी तरह से तेलंगाना का ये माहौल है, यहाँ पे हर कौम के लोग गंगा जमुना तहजीब के साथ मिले जुए रहते हैं। और इस मौके पर हम साबिक़ा MLA नाड़ीपल्ली दिवाकर राव साहब का शुक्रिया अदा करते हैं जो उन्होंने अपना कीमती वक्त निकाल कर यहाँ पर तशरीफ़ लाई है। और साथ ही साथ हम हुकूमत से यही गुजारिश कर रहे हैं कि जितने भी आशूर खाने हैं तेलंगाना में और साथ ही साथ जो मंचलाल में जो आशूर खाना है बहुत कदीम है, उस आशूर खाने के लिए साबिक़ा में जो नाड़ीपल्ली दिवाकर राव MLA साहब ने जो फंड दिया है वो फंड का इस्तेमाल नहीं हुआ है। तो मैं अभी जो MLA है उनसे मैं गुजारिश कर रहा हूँ जो 5 लाख रुपए साबिक़ा MLA साहब ने दिए आप उसमें और बढ़ चढ़ कर और एक 5 लाख रुपए मिलाकर 10 लाख रुपए आप अपने आशूर खाने के लिए दिएंगे तो जो भी लोग हजरात जो यहाँ पे अपने मन्नतें मुरादें लेके आते हैं उन लोगों के लिए सहूलत होती है। अस्सलाम वालेकुम, जज़ाकल्लाह। మందమరి పట్టణంలో గంజాయి అమ్ముతున్న చెంచు కాలనీకి చెందిన గుర్రాల అనిత అనే మహిళను బుధవారం మందమరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ వివరాలను తెలుపుతూ మందమరి విద్యానగర్కు చెందిన అనిత అనే మహిళ ఎక్కువ డబ్బుల సంపాదనకు ఆశపడి గంగాధర్ అనే యువకుని సహాయంతో చంద్రాపూర్ నుంచి గంజాయి తెప్పించి ఈ ప్రాంతంలో గంజాయిని ఒక్కొక్క ప్యాకెట్ను 300 చొప్పున అమ్ముకుంటున్నట్లు సమాచారం ఉందని అన్నారు. అనిత నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేయగా ఆమె వద్ద నుంచి 1 కిలో 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి మాదక ద్రవ్యాలను అమ్మినా కొన్నా సేవించినప్పటికీ మరియు రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. మంచిర్యాల డీసీపీ సూచనల మేరకు బెల్లంపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో నేరస్తురాలని మరియు గంజాయిని పట్టుకున్న మందమరి సీఐ శశిధర్ రెడ్డిని ఎస్ఐ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ రాము, మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉమాలను రామగుండం సిపిఎం శ్రీనివాస్ అభినందించారు. రామగుండం సిపి గారు, మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క గంజాయి అక్రమ రవాణాను తర్వాత ఈ కన్జంప్షన్ని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మందమరి ఎస్ఐ గారు, సిఐ గారు ఒక టీమ్లో ఫామ్ అయ్యి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మందమరి టౌన్లో చెంచు కాలనీలో ఒక గుర్రాల అనిత అనే ఒక
ఆ స్త్రీ ఈ గంజాయి అమ్ముతుందని ఇన్ఫర్మేషన్ మీద పోయి అక్కడ పట్టుకోవడం జరిగింది. ఆమె దగ్గర ఒక 1100 గ్రాముల డ్రై గాంజా, తర్వాత అదే గాంజాలో ఒక గాంజా అమ్మగా వచ్చినటువంటి డబ్బులు ఒక 20,700 రూపీస్ కూడా మనము పంచనామా కండక్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈమె ఏంటంటే ఈమెకు గంగాధర్ అనే వ్యక్తి మహారాష్ట్ర స్టేట్ నుంచి తీసుకొచ్చి ఆమెకు అమ్మినట్టు మనకు ఆమె పంచనామాలో చెప్పడం జరిగింది. ఈ గంగాధర్ అయితే ఎవరైతే ఉన్నారో అతను కూడా 15 రోజుల క్రితము మనకు పట్టుబడి అప్పుడు ఒక 1/2 కిలో వరకు అతనికి 80 కేజీ. ప్రజలు ఈ గంజాయికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఉన్నా, తాగే వాళ్ళు ఉన్నా లేకపోతే రవాణా చేసేవాళ్ళు, అక్రమ రవాణా చేసేవాళ్ళు గంజాయి కలిగి ఉన్నా, ఇక్కడ ఉన్నదనే సమాచారం, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా ఎవరైనా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వచ్చు. వాళ్ళ యొక్క వివరాలు మనం గోప్యంగా ఉంచుతాము. గంజాయి రహిత సమాజ కోసము అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవరైనా ఈ సమాచారం తెలిస్తే మాకు చెప్పాలని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం. బుధవారం నిర్వహించుకున్న మొహరం పండుగ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్లో పీరీల ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపోతుల తిరుపతి ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోయపోతుల తిరుపతి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు కలిసి సామరస్యంగా జరుపుకునే ఏకైక పండుగ మొహరం పండుగ అని అన్నారు. రాజీవ్ నగర్లో మొహరం సందర్భంగా పీరీలను, అగ్నిగుండాలను ఏర్పాటు చేసి ఊరేగింపుతో వెళుతున్న పాల్గొన్న భక్తులకు ఉపశమనంగా తన వంతుగా షర్బత్ పానీయాలను అందించడం జరిగిందని తెలిపారు. ఇలాగే ప్రతి సంవత్సరం మొహరంను హిందూ ముస్లింలు కలిసి సామరస్యంతో నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి జలీల్, బషీర్, సలీం, దావూద్, జకులు, సుధాకర్, సాయి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఒకటో వార్డు రాజీవ్ నగర్లో మొహరం పండుగ సందర్భంగా
హిందూ ముస్లిం అనకుండా బాయ్ బాయ్ అంటూ ఇక్కడ రసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రసం ఎందుకు చేయడం అనేది ఎందుకంటే గతంలో కొన్ని తెగలకు సంబంధించిన వాళ్ళు కొట్లాడడం యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగే సమయంలో ఒక తెగకు నీళ్లు కూడా ఇవ్వకుండా ఒక 10 రోజులు యుద్ధాలు చేసినారు. ఆ యుద్ధం చేసే టైంలో చిన్న పిల్లగాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం వలన చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. దాని సారాంశమే ఈరోజు పీరీల పండుగ హసన్ హుసేన్కు సంబంధించి. అయితే ఈ యొక్క రసం పంచడం వలన ఆ రోజులలో 10 రోజులు నీళ్ళు ఇవ్వకుండా యుద్ధం చేయడం వల్ల కొంతమంది చనిపోయినారు. కాబట్టి దాని పుణ్యఫలం అది చేసిన వాళ్ళకు రావాలని ఇటు 7 తరాలు అటు 7 తరాలు పుణ్యం జరగాలనే ఉద్దేశంతో ఈ రసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజీవ్ నగర్లో ఉన్న ముస్లిం సోదరులు ఈ పీరీల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం గత ఒక 2-3 సంవత్సరాల నుండి రాజీవ్ నగర్ ఫస్ట్ వార్డులో షర్బతి ప్రోగ్రాం జరుగుతున్నది. కాబట్టి ప్రతి సంవత్సరం ముస్లింలు కూడా ఈ రకంగా ఐకమత్యంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నారు. మోహరము ఈ సందర్భంగా మోహరం తరపు నుంచి మాట్లాడేది ఏమన్నారంటే ప్రతి మంచిర్యాలలో ఈ మోహరం సంబంధించి మా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధానంగా మోహరం పండుగని అందరూ చేసుకుంటారు. ఏది కులానికి సంబంధించి ఏముండదు. ఈ మోహరం పండుగ అనేది మొత్తం ప్రతి ఒక్కరు మహిళలు కలిసి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అందరూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటట్టుగా ఈ మోహరం అనేది చేసుకుంటారు. అప్పుడు ఈ హుసేన్ హుసేన్ అనేటోళ్ళు పైగంబారు ఆ విధానం ఆ చరిత్రను కాకపోతే ఏంటంటే ఇదంతా ఫస్ట్ నుంచి వెళ్ళి మోహరం అనే పండుగ ఇది ఒక ముస్లిం వాళ్ళకు సంబంధించి ఉండకుండానే మళ్ళీ హిందువులకు ముస్లింలకు కూడా కలిసి చేసుకునే పండుగ ఇది. ఈ తరఫున ఈ పండుగ తరపు నుంచి వెళ్ళి ఏంటనేది ఒక షర్బత్ అనేది పోసేది హుసేన్ హుసేన్ తరపు నుంచి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే మోహరం సందర్భంగా వీళ్ళందరూ ప్రతి ముస్లిం వాళ్ళు మన హిందువులు ముస్లింలు అందరూ కలిసి చేసుకునే పండుగ ఇది. మంచిగా అందరికీ ఈ మోహరం తరపు నుంచి వెళ్ళి అందరికీ ముస్లిం వాళ్ళకు కానీ మన కులపులకు కానీ హిందువులకు ముస్లింలకు అందరికీ మధ్య జరగాలని ఆ హుసేన్ హుసేన్ వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఈ రోజు ఏఐటీయూసీ సిపిఐ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వాల మాదిరిగానే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బావులను సింగరేణికి నామినల్ గా కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలా అయితే గనులను వేలంలో పెట్టకుండా అక్కడి వారికే కేటాయించిందని అదేవిధంగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. కార్మిక నాయకులందరినీ ధర్నా కార్యక్రమం పూర్తి చేయకముందే పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, రామకృష్ణపూర్ బ్రాంచ్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, ఆర్కేపీ సిహెచ్పి సెక్రటరీ హరిరామకృష్ణ, ఆర్కేఓసే ఫిట్ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము 10 రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా 6వ తేదీ నుండి నిన్న 12వ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు, హెడ్ ఆఫీసుల ముందు మేము నిరాహార దీక్షలు చేశాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలేజ్ నుండి మేము మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బొగ్గు గనులని వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. ఒకనాడు సింగరేణి 1945 కంటే ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాం నవాబ్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరిసరంగా తెచ్చుకున్నాం. అటువంటి సింగరేణి గత 60-70 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు 1,00,000 మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు, అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని
సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఇనుము ఛార్జీలు పెరుగుతాయి, సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి. సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి బొగ్గు గనులు కేవలం కార్మికులే కాదు, దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ బొగ్గు బావులని వేలంపాటు పెట్టొద్దు, రద్దు చేయండి, సింగరేణికి కేటాయించండి. నవాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతంలో జైపూర్ మండలంలోని సింగరేణి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట కాంట్రాక్టు లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నూతనంగా ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి జనక్ ప్రసాద్ అనంతరం జెండా ఆవిష్కరణ చేసి కార్మికులు మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా కార్మిక సోదరుల కోసం పోరాడుతూ అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తనను గుర్తించి తెలంగాణ రాష్ట్ర వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్పర్సన్గా నియామకం చేయడం జరిగిందన్నారు. మండలంలోని పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మిక సోదరుల కోసం వారికి రావాల్సిన వేజెస్, వెల్ఫేర్ అండ్ హెల్త్ పట్ల వారి హక్కుల సాధన కోసం ముందుండి పరిష్కరిస్తానన్నారు. జీతభత్యాల పెంపు విషయంలో అతి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 200 మంది కార్మికులతో పాటు సింగరేణి జైపూర్ పవర్ ప్లాంట్ అధ్యక్షులు పేరం రమేష్, ప్లాంట్ ఇన్ఛార్జి రాకేష్ గౌడ్, గాది శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ మధు, తోగరి కృష్ణ, ఎలికంటి శ్రావణ్, రమేష్, మనోజ్, శ్రీనివాస్, మధోకర్, శివ, రామచందర్, రవితేజ, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రథమంగా ఐఎన్టీ దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో నేను ట్రేడ్ యూనియన్. ఈ పవర్ ప్లాంట్ 9 సంవత్సరాల కింద వచ్చేటప్పుడు ఈ పవర్ ప్లాంట్ వద్దన్న మనగాళ్ళు కూడా ఇవాళ మాట. ఈ పవర్ ప్లాంట్ విషయంలో సింగరేణి కాలేజీకి ఇది ఎస్టాబ్లిష్ చేయండి, ఒక్క బొగ్గు దౌడే కాదని చెప్తే ఒక ఎండి గారు నాతో నన్ను లేనిపోని తద్దినం పెడుతూనే ఉన్నాడు. ఇవాళ ఇది 500 కోట్ల రూపాయలు లాభం తీసుకుంటాం. మీ దయ వల్ల మీ బ్రహ్మాండం అనుకుంటాను. ఇవాళ 500 కోట్ల రూపాయలు లాభం వచ్చే కంపెనీలో జీతాల విషయానికి వస్తే మన కంపెనీలో దాదాపు 29,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అన్ని ఓబీలో కానీ కేసీఆర్ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు జీతాలు పెంచిన పాపాలు. రాష్ట్రపతికి జీతాలు పెరిగినాయి, ప్రధానమంత్రికి పెరిగినాయి, మంత్రులకు పెరిగినాయి, ఐఏఎస్ ఆఫీసర్లకు పెరిగినాయి, ఆఫీసర్లకు పెరిగినాయి, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పెరిగినాయి. కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం జీతం పెరగలేదు. వాస్తవం. ఈ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్, నేను కార్మిక నాయకుడు కాబట్టి దేవుడి దయ వల్ల ఈ కార్యకర్తలు అందరు కార్మికుల దయ వల్ల నన్ను మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ప్రయత్నించాను. నేను మొన్ననే 10వ తారీఖు నడిచాను. ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది కాదు. ఆ 1,20,00,000 మంది ఈ 11 సంవత్సరాల నుంచి నానా ఈరోజు పిల్లలకి చదువులు చెప్పాలన్నా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, వాళ్ళకి బడికి పుస్తకాలు ఉన్న అన్ని పనులు ఈ దేశం మొత్తంలో అన్నిటికంటే తక్కువ కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చే రాష్ట్రం అండమాన్ నికోబార్ కంటే కూడా మనకు తక్కువ. మీకు ఇంకో విషయం నేను చెప్పాలా, పర్మనెంట్ ఎంప్లాయీస్ వేయకుండా కూడా నన్ను పర్మనెంట్ మెంబర్గా పనిచేస్తాను. 11వ వేయకుండా 19% జీతాలు వేస్తున్నాను కాకుండా 25% అలవంతులు తెలియడం మనం అంతకంటే బ్రహ్మాండం కూడా. మోడీ ప్రభుత్వం మొదలెట్టిందంటే కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి యుద్ధం చెప్పారు కూడా కలకత్తా హైకోర్టు పోయి మోడీని గెలిచి ఒక మాట మీకు ఇస్తున్నా, ఈ సమస్యలు మొత్తం నేను పేరున్నాయి చెప్పిన ఏమేమి డిమాండ్లు ఉన్నాయి నాకు 4-5 రోజుల లోపల మ్యాక్సిమం 6 రోజులు చెప్తా. 1, 2, 3, 4, 5 అని కాంట్రాక్ట్ కార్మికులు కానీ, మహిళా కార్మికులు కానీ, ఇక్కడ ఉండే అవుట్ సోర్సింగ్ వాటెవర్ వాళ్ళ డిమాండ్ రాసేయండి. అది పవర్ బ్యాంక్ కావచ్చు, సింగరేణి కాలేజ్ కావచ్చు, ఇంకేదైనా కాంట్రాక్ట్ కావచ్చు, వాటి సాల్వ్ చేసే పైసలు కానీ
రేపు 1వ తారీఖు నుంచి 100 రోజుల లోపల బ్రహ్మాండమైన జీతాల మీద కంపెనీ ద్వారా పెంచిపించే బాధ్యత ఉన్నది. ఎందుకు 100 రోజులంటే 11 సంవత్సరాలు ఆగినాయి, ఒక్క నిమిషంలో చేయలేవు. జాతరన్నా మీరు నమ్మరు. ఎవరన్నా ద్రాక్ష పండు మింగినట్టు నమ్ముతారు, కానీ గుమ్మడికాయ మింగినట్టు నమ్ముతారా? మీరు జాతర నమ్ముతారా? వీళ్ళు ఎక్కువంటారు. కాబట్టి 100 రోజుల లోపల తప్పకుండా మీకు జీతాలు పెంచే బాధ్యత. సింగరేణి కాలేజీలో కూడా జీవో నెంబర్ 22 కానీ హై పవర్ వేజెస్ కానీ వాటికి సరి సమానమైన పెంచాల్సిన బాధ్యత నాకు రేవంత్ రెడ్డి గారు బట్టి మీకు మార్గాల్సింది. ఏమని మీరు కార్మికుల జీతాలు పెంచడానికి మా దగ్గర బాధ ఏం లేదు, గమనిస్తాను. డబ్బుల ప్రాబ్లం లేదు. వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళ మనసుల ద్వారా మన ప్రభుత్వానికి గౌరవం మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ గురించి మీరు తప్పకుండా జీతాలు పెంచుతున్నారు. నేను ఎండి గారితో కూడా మాట్లాడాను. అయ్యా మీదే 30,000 మంది కార్మికులు ఉంది కాడ, మరి మీరు క్రికెట్ పెట్టదంటే నేను తప్పకుండా ఆర్డర్ నేను పెడతాను. నేను సార్కి చెప్పిన సార్ మనకి వివాదం కావచ్చు, మీకు 4,000 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. సింగరేణికి మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామాలయం జోడు పంపుల ఏరియాలోని మౌలాలి అషిర్ధాన జోడు పంపుల ఏరియా ఆర్కేపీ మొహరం వేడుకల కమిటీ ఆధ్వర్యంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏ జోన్, బి జోన్ మార్కెట్ ఏరియాలలోని అన్ని పురవీధులలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పీరులను పురవీధుల్లో ఊరేగించి ఉత్సవాలను జరుపుకోగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు. మసీదుల్లో ప్రత్యేకంగా అలంకరించిన పీరీలకు భక్తులు పూలు, దట్టీలు సమర్పించారు. హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా పీరుల ఎదుట డప్పు చప్పులతో ఆడిపాడి అలాయ్ బలాయ్ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజామున మొహరం వేడుకల్లో భాగంగా పీర్ల సవారీతో పురవీధుల్లోకి రాగా భక్తులు దారి పొడవున నీరు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎండి గౌస్, కంది క్రాంతి, మేకల సురేందర్, సిర వెంకటి, షబ్బీర్, ఎండి అఫ్జల్, మురుకుంట్ల మల్లేష్, దర్శి భాస్కర్, చిప్పకుర్తి కిరణ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలందరికీ, వ్యాపారస్తులకు మరియు సింగరేణి కార్మికులకు, ఇతరితర సంస్థల వారందరికీ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుండి. మొహరం అనగా పీరీల పండుగ. ఇదే రోజు తొలి ఏకాదశి, హిందువుల పండుగ. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా అది ఎప్పుడో అనేది కాకుండా ఇప్పుడు ఈరోజు చూపిస్తుంది. చాలా పవిత్రమైన రోజు ఇది. ఈరోజు అందరూ రామకృష్ణాపూర్లో ఉన్న భక్తులందరూ ఈరోజు ఇక్కడ మన రామాలయం ఏరియా జోడుపంపుల మసీద్ దగ్గరికి ఏటా చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా జాతర సాగుతుంది. కాబట్టి వచ్చే భక్తులకు మేము పేరు పేరున అందరికీ హిందూ ముస్లిం సోదరుల తరఫున, ఈ వార్డు ఒక ప్రధాన పౌరుల తరఫున అందరికీ మేము నమస్కరిస్తున్నాను. అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు అందరూ బాగుండాలి. మన ప్రజలంతా బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. మనం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి అందరూ బాగుండాలని దేవునికి. सबको अस्सलाम वालेकुम। हर साल की तरह इस साल भी हमारे इधर RK1 के जोड़ पंपलों के पास में ये मोहरम का फेस्टिवल होता है और हर साल मैं यहाँ पे महाराष्ट्र चंद्रपुर स्टेट से आता हूँ। 10 दिन का रोज़े रखते हैं हम। और आज सबसे अच्छी बात ये है
कि आज का मुहर्रम होना और यहाँ पे एक हमारा तोली एकादशी भी होना, हिंदू मुस्लिम सब अलग ना करते हुए एकत्र होकर यहाँ पे जो त्यौहार मनाया जा रहा है, ये हमारे लिए सबसे बड़ी खुशी की बात है। सबको अस्सलाम वालेकुम। గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి సింగరేణి కార్మికులు వారి కుటుంబాల భవిష్యత్తులను అంధకారం చేసుకోవద్దని మందమరి సీఐ తెలిపారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రతి నెల బుధవారం నిర్వహించే యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ డే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి ఓసీపీలో గంజాయి మాదక ద్రవ్యాల వాడకం, వాటి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం రామకృష్ణాపూర్ పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మందమరి సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి మాదక ద్రవ్యాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, వారి పిల్లలను గంజాయి మాదక ద్రవ్యాలకు, సిగరెట్, గుట్కా, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా చూడాలని, వీటి వాడకం పట్ల భవిష్యత్తులో జరిగే అనర్థాలను వారికి తెలియజేయాలని కోరారు. మీ నివాస ప్రాంతంలో ఎవరైనా గంజాయి అమ్మినా, సేవించినా పోలీసుల దృష్టికి తేవాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములై కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి ఎస్ఐ సిబ్బంది, మహాలక్ష్మి ఓసీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కుల మతాలకు అతీతంగా మత సామరస్యంతో నిర్వహించుకునే ఏకైక ఉత్సవం మొహరం పండుగ. జిల్లా కేంద్రం గౌసేపాక్ చిల్లా పీరీల గుండం వద్ద మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మందమరి పట్టణం విద్యానగర్లో నిషేధిత గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్ట్. 1 కిలో 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఏఐటీయూసీ సిపిఐల ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి. ధర్నా కార్యక్రమానికి ముందే ఏఐటీయూసీ సిపిఐ నాయకుల అరెస్టు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కు తరలింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.